ఒక డేలో మనం కష్టపడే ఒక గంట సేపు యోగా రిమైనింగ్ 23 గంటల్ని కూడా డిమాండ్ చేస్తుంది. మన ఎమోషన్స్ పైన, మన ఎదల పైన మనం మాట్లాడుతూ ఉంటే ఒకసారి హార్మోన్ పైకి ఇలా యాక్టివ్ అయినప్పుడు ఉత్సాహం లేదా మాట్లాడేస్తాం, తర్వాత ఆ మాటను మళ్ళీ మనం చేయలేం. అలాంటి తత్వాలు కాకుండా నువ్వు యాక్టివ్గా ఉన్నా, నువ్వు అనారోగ్యంగా ఉన్నా, నువ్వు మానసికంగా సరిగ్గా లేకపోయినా స్టేబిలిటీ, మెంటల్ స్టేబిలిటీని సక్సెస్ఫుల్గా ఒక బాట పైన నడిపించే ఒక శక్తి అనేది యోగాకు ఉంటుంది. నిరంతరం అన్వాంటెడ్, పొంతన లేకుండా వచ్చే అనంత ఆలోచనల పైన కళ్ళెం వేసి, ఈ ఆలోచన వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు, చేస్తే ఒక శ్రద్ధతో ఒక కార్యక్రమాన్ని, ఒక పనిని మనం చేసుకుంటే మినహాయించి ఇలాంటి వ్యర్థ ఆలోచనల వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు అనే తత్వాన్ని ఈ యోగా మనకు తీసుకొస్తుంది. ఇవాళ రోజున హార్ట్కి, లంగ్స్కి, లివర్కి, కిడ్నీకి, షుగర్కి, బీపీకి, ఒబెసిటీ, అబ్డోమిన్, సర్వైకల్, ఆర్థరైటిస్, సైక్రాటిక్, గైనిక్ ఇన్ని కంప్లైంట్స్కి కూడా ఒక గంట సేపు మనం కూర్చున్నట్లయితే సాదా సీదాగా ప్రతి ప్రాబ్లాన్ని కూడా హరింపజేసే శక్తి అనేది యోగా ఉన్నది. యోగా అనేది ఒక దివ్య శక్తి. సృష్టిలో ఏ వ్యక్తి అయినా సరే యోగము లేకుండా యోగా చేయలేడు. ఆ రోజున అవేర్నెస్ లేని పీపుల్ లోపలికి వెళ్ళి అవేర్నెస్ ఇచ్చి యోగాని మేల్కొల్పి ప్రతి ఒక్క ఆరోగ్యవంతుల్ని, ప్రతి ఒక్క మనిషిని కూడా చేయాలనే ఒక తాపత్రయం మాత్రమే ఈ చిన్న వీడియో యొక్క ఉద్దేశం. జై గురుదేవ్.